హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారు. ఫ్రెండ్స్, అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి. మేము మంచి మంచి వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి. అంతేకాకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు చేయాలంటే కనుక మీ సపోర్ట్ ఎంతో అవసరం అండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక టాప్ క్వాలిటీ భీమవరం జాతి పెట్టలకి అలాగే పుంజులకి పడినటువంటి గుడ్లు అయితే అమ్మగానికి పెట్టారండి. ఇవన్నీ కూడా భీమవరం జాతి పెట్టలండి. ఇందులో వీటి యొక్క రంగులు వచ్చేసి సీతువాలు ఉన్నాయి, అలాగే కాకులు, పచ్చకాకులు, ఇలా వీటన్నిటికి సంబంధించినటువంటి అంటే వీరి వద్ద దాదాపుగా ఒక 60 పెట్టలు ఉన్నాయని చెప్తున్నారండి. ప్రస్తుతానికి 10 గుడ్లు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే డైలీ అంటే ఎప్పుడు కూడా వీరి వద్ద ఎప్పుడు కూడా గుడ్లు అయితే లభ్యమవుతాయని చెప్తారండి. సంవత్సరం పొడుగునా వీరు ముఖ్యంగా గుడ్లే ఎక్కువ సేల్ చేస్తామని చెప్తున్నారు. అంటే పుంజులు కూడా ఉంటాయండి వీరి వద్ద. ఎక్కువగా వీళ్ళు అమ్మేది గుడ్లండి. కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు అంటే ఈ గుడ్ల యొక్క ధర వచ్చేసి 10 గుడ్లు వచ్చేసి 2000 రూపాయలు చెప్తున్నారండి. ఈ 10 ఎగ్స్ వచ్చేసి 2000 రూపీస్ చెప్తానంటే ఈచ్ వన్ వచ్చేసి 200 చెప్తానండి. ఒక్కొక్క గుడ్డు వచ్చేసి 200 రూపాయలు. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అండి ఎగ్ కాస్ట్. ఇక 10 గుడ్లు వచ్చేసి 2000 రూపాయలు పడుతుంది. ట్రాన్స్పోర్ట్ అయితే అదనం చెప్తానండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఏపీ తెలంగాణకి మెయిన్ సిటీస్కి ఎక్కడైనా సరే ఏపీ తెలంగాణలో ఉంటే మెయిన్ సిటీస్కి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు. అలాంటి అడ్రస్కి మాత్రమే పంపించగలని చెప్తున్నారండి. అంటే కొన్ని చోట్లకి బస్సు కూడా అంటే వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వాటికైతే చేయలేమని చెప్తున్నారు. ముఖ్యంగా ట్రైన్ ఫెసిలిటీ ఉండే ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే ట్రైన్ ఫెసిలిటీ ఉండే వాటికి మాత్రం పంపించగలని చెప్తున్నారండి. కాబట్టి నేనైతే అనిల్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసుకొని ఆ గుడ్లు కానివ్వండి వాటి యొక్క వివరాలు కానీ మొత్తం మీరు కనుక్కొని వాటిని పర్చేజ్ చేసుకోండి. అంటే మీరు వాటిని కొనుగోలు చేసుకోండి. ఇక వారి వద్ద ఎప్పుడు కూడా కంటిన్యూగా గుడ్లు ఉంటాయని చెప్తున్నారు. ఒకవేళ కావాల్సిన వాళ్ళు ముందుగా బుక్ చేసుకుంటే కనుక అంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ముందుగా బుక్ చేసిన వాళ్ళకి మాత్రం ఇచ్చిన తర్వాతనే వారు మిగతా వారికి ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరన్నా ముందుగా కూడా బుక్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఎప్పుడు గుడ్లు ఉంటాయని చెప్తున్నారు, లభ్యమవుతాయని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.